ఓకే ఫ్రెండ్స్, నేను పాల ముంజలు చేస్తున్నాను. ఈ గ్లాసుతో గ్లాసుడు పప్పు నానబెట్టానమ్మా. నీటిలో మంచినీళ్ళు మన దే నీళ్ళతో ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్ళతో ముందు కడిగేసేసి పప్పుని శుభ్రంగాను నానబెట్టుకోవాలి. మన ఇష్టం, గ్లాసు 2 గ్లాసులు వేసుకున్న కుక్కర్లో పెట్టుకున్నా అవుతుంది. కానీ అది మనం పూర్ణం ఎలాగో బూరెల పూర్ణం ఎలాగో అలాగా అంతే. దానికి 2 ముక్కలు వేసాను. ఈ గ్లాసుకి 2 ముక్కలు వేసాను. వరిపిండి తర్వాత ఇలాగ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న సైజు పాల ముంజలు అవుతాయి. ఆ తర్వాత ఉరిపిండి అదే గ్లాస్, ఇలాంటి గ్లాసుతో 2 గ్లాసులున్నర వేసాను. మీరు చూశారు కదా, ఈ గ్లాసు శనగపప్పు ఏ గ్లాస్తో వేసాను ఆ గ్లాసుతో 2 గ్లాసులున్నర ఉరిపిండి వేసాను. 2 పాల ప్యాకెట్లు వేస్తున్నాను. 2 పాల ప్యాకెట్లు పాలు, కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇలా కలిపేసేసి పాలు వేసేసి కలిపేస్తాం. అంత బాగా ఎక్కువ పాలు వేసుకోవడం వలన రుచి తప్పించి ఏం తేడా ఉండదు. ఈ పాలనేమో ఉడకబెడతాం మనం. ఇదే తాలికలు కూడా ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టాలి. మీకు కలిపే విధానం కంపల్సరీ చూపించాలి. మీకు తెలియదు కదా ఎలా కలపాలో. అమ్మమ్మగారు చేసేవారు, మేము చూసేవాళ్ళం, తినేవాళ్ళం శుభ్రంగాను. మా అమ్మగారు చేసేవారు అన్నమాట. చాలా బాగా చేసేది ఆవిడ. మా వాళ్ళందరూ అడిగి వండించుకునేవారు. పాలన్నీ వేసేసాను. వేసి ఇంకా కొంచెం నీళ్ళు వేసి కలపాలి. ఇంకా నీళ్ళు వేసి ఒకసారి జారుగా కలిపితే ఉక్కు పెట్టినప్పుడు బాగా అడుగంటదు. మనకి గట్టి పడిపోవాలి. మనకి మామూలు ఆర్తికి ఎలా చేసుకుంటామో అలాగా గట్టిగాను కొంచెం ముద్ద మనకి ఎలా నొక్కితే అంటుకోకుండా ఉన్నట్టు ఉండాలి. ఈ పాలు వేయటం వలన ఏమవుతుంది, మనకి జిగుమాను వచ్చి ఎన్న తేలినట్టుగా అంటుకోదు. ఇది నీళ్ళు వేస్తాను పిసురు. అదిగోండి, ఇలాగా మనం ఈ ఇంకో గ్లాసుతో చిన్న గ్లాసుతో నీళ్ళు వేసానమ్మా. అంటే ఇంక ఇలాగ మనకు దోశల పిండిలాగా ఉంటే సరిపోతుంది. దోశలు వేసుకుంటాం కదా, దాని మీద కొంచెం దోశల పిండిలే వేసుకొని ఇలా మొత్తం పిండి ఉండలు లేకుండా కలిపేయాలి. మళ్ళీ మీకు పొయ్యి మీద మూగుడు పెట్టి నూనె ఇది ఒక్కబెట్టేసుకోవాలి. ఒక్కబెట్టుకున్నాక ఉడికిపోయాక మళ్ళీ మీకు వేపినప్పుడు చూపిస్తాను. ఎలాగ ఏమోండగా చేశాను అన్నీ చూపిస్తాను. ఒక్కబెట్టాలి మరి, అంటే టైం ఎక్కువైపోతుంది అన్నీ చూపిస్తే. మీకు టైంలో పెట్టి ఇలాగా ఉడకబెట్టాలి. అడుగంటుకోకుండా కలుపుకోవాలి. మనం చిక్కబడిపోతూ ఉంటుంది వేగం మగ్గిన వాళ్ళు. ఇలాగా కలుపుతూ గట్టి పండివ్వాలి. మన ఆర్దిపిండి తాలికల పిండి ఎలా గట్టి పండిస్తామో అలా ఉక్కబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువైనా తప్పులేదు, ఎందుకంటే పలసగా ఉన్నంత మాత్రం పిసరు ఎక్కువైనా కంగారు పడకండి, మగ్గిపోతుంది, వేగం మగ్గిపోతుంది పిండి. మీకు తెలుసు కదా, ఇంకా తాలికల పిండి అలా మగ్గిపోతుంది, అలా ఉడికిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఇంచుమించు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టేసామంటే మాడిపోతుంది. అదే ఇలాగా గట్టిపడ్డాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే.
ఇలాగా తీసుకొని ఒక పళ్ళెంలోకి చల్లారబెట్టుకోవాలి. మొత్తం ఒకసారి తీసేయకండి, ఎందుకంటే గట్టిపడిపోతుంది. తీసాం కదా, చల్లారబెట్టుకొని మజ్జిగ లాక్కొని కొంచెం నూనె రాసుకోవాలి చేతికి. నేను చేసేటప్పుడు చూపిస్తాను అనండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటాం. ముంజులంటే ఇలా ఉండాలి, పాల ముంజులంటే. మా అమ్మాయి చేస్తుంది, చూడండి ఎలా చేస్తుందో. లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి చక్కగా మెల్లగా వేపుకుంటే వేగుతాయి. హైలో పెట్టేస్తే మాడిపోతే తప్పించే ఆగవండి. అందు గురించి అలాగా వేస్తామన్నమాట. వేసి చేస్తాం మెల్లగా అలా చేసుకోవాలమ్మా. అరిచేకు నూనె రాసి పెట్టామండి. పిండి ఇలాగ ఉంది, అరిచేకు నూనె రాసి దాన్ని కప్పాలి. పిండిని ఉండ చుట్టూరును కప్పేసి కష్టంగా అలా నొక్కింటుంది కదా, నొక్కేసి దాన్ని నొప్పిల కట్టాలి. అది ముంజ అవుతుంది. మన ముంజ ఎలాగ ఉంటుందో ఇంకా అలా చేసుకోవడమే, ఇందులో ఏం లేదు చిత్రం. అదమ్మా చేసుకునే విధానం. అయితే కష్టమే కొంచెం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి పనులు. పిల్లలు సెలవులప్పుడు అది అలా చేసుకొని మెల్లగా చేసుకుని కంగారు పడకండి. ఈ పెట్టినప్పుడు స్టీల్ది మాడిపోతుందమ్మా, స్టీల్ దాంట్లో వేసుకోకండి. సిల్వరీ అయితే బాగుంటాయి. మందంగా ఉన్న సిల్వరీ తీసుకోండి. మెల్లగా పెట్టుకుంటే సిమ్లో పెట్టి పెట్టుకుంటే మాడదు, అడగండి. నేను చేస్తాను అదమ్మా. అలా వేసుకోవాలి. ఇంకోటి చేస్తున్నాడు మా పాప, చూడండి. మళ్ళీ మీరు చేసుకోవడం కోసం చూపిస్తున్నాం మేము. ఇవి పూర్తిగా అయ్యాక పళ్ళెంలో పెట్టి ఆ మిగిలిన చూపిస్తాం. వాడు తీసి ముక్క కమ్మగా ఉంటుందమ్మ, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, రుచిగా ఉంటుంది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకలా తింటారు. కష్టమైనా రుచిగా ఉంటుంది. నూనె అంటుకోకుండా, పిండి అయితే మాకు అంటుకోవడం లేదు, నూనె రాస్తేనే మనకు ఆ విధంగా వస్తుంది. ఇదిగోంటమ్మా, వేగితే నూనె ఎక్కువ లాగదు. ఇది ఆయిల్ ఉంటుంది కదా, ఇందులో వెన్న ఉంటుంది కదా, మనకి పాలు వేసాం కదా, చిక్కన పాలు. ఆ వెన్న వల్ల గేదె పాలు అయితే పలసగా ఉంటాయండి, ప్యాకెట్లు అయితే మీకు బాగుంటుంది. ఇదిగో అమ్మ, ఇలా మెల్లగా వేసుకోవాలి. ఈ నూనెకి 3 అయితే సరిపోతున్నాయి, 4 వేస్తే ఇడిపోతున్నాయి కొంచెం పక్క నుంచి వేసి. ఇలా అయ్యాక తీసేస్తాం అన్నమాట. అంతే, కనబడుతుందా? అయిపోయింది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మాడిపోతాయి, ఉడకదు పిండి లోన. ఆల్రెడీ పెట్టినా కొంచెం మెత్తగా పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెడితే గుల్లగా వచ్చినట్టు వస్తుంది. ఆల్రెడీ గుల్లగా వచ్చేయాలండి. ఇది బాగున్నాయి, కనబడిపోతుంది మాకు. అలా తీసుకోవాలి. ఇది ఆగాలి. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు తిప్పుతాను అనమాట. అది తిప్పటం అప్పుడు తిరగదు, లేకపోతే అంటుకుపోతుంది పిండి దానికి ముగ్గురికి. అదమ్మా, అది తిప్పేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదమ్మా, ఇలా వేగిపోతున్నాయి, తీసేస్తాను. తిరగేసాను ఇంత నుంచి ఇలాగా. ఇంకొకసారి ఇలాగా తిప్పాను, వేగాయి కొంచెం. అక్కడ తెల్ల తెల్లగా ఉందని మళ్ళీ కాస్త తిప్పాను. అయితే అయిపోయినట్టు. ఆ గ్లాస్కి అలాగా ఈ చిన్న సైజు ఉంది చూసారు కదా. ఇంకా పెద్దవి చేసి రమ్మమ్మ గారు. ఇప్పుడు మేము చిన్నవే చేసుకున్నాం. ఇలా తింటారు బాగుంది. ఇప్పుడు కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టే పెంచాలి, లేకపోతే బాగు ఉడకు. కానీ నూనె ఎక్కువ లాగదండి, వేసిన నూనె వేసినట్టే ఉంటుంది మనకి. ఆల్రెడీ పాలు కదా,
పాలతో చేసిన చిక్కని పాలతోటి. ఇదమ్మా ఇలాగ వస్తాయి పాల ముంజలు అంటేనే. ఇలాగ రావాలి కంపల్సరీ రుచిగా. మనం ముంజలు ఎలా ఉంటే అలా చేసుకుంటాం. అది పాల ముంజలు అంటే బూరెల్లాగా చేయటం కాదు. పాల ముంజలు చక్కగా ఇలా చేసుకొని నీట్గా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కమ్మగా ఉంటాయి. మీరు ఇలా చేసుకోండి శుభ్రంగా.